హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మనం వీడియో చేసుకుంటున్నాము. ఈరోజు మనము యూనియన్ బడ్జెట్ 2026, 27 మన వీడియో స్టైల్‌లో చేసుకుందాము. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఏమేమి చదవాలి, ఏమేమి ఇంపార్టెంట్ అంతవరకే నేను వీడియో చేస్తున్నా. ఓకేనా? మన ఛానల్ తెలంగాణ ఖాందానికి ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు మనము సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2026 క్లాసెస్ చెప్పడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఎవ్రీ పాయింట్ మనం కవర్ చేసుకుంటూ క్లాసెస్ చెప్పడం జరిగింది. చాలా మంచి క్లాసెస్ వచ్చినాయి. అండ్ చాలామంది మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చినారు. అండ్ మనము అట్లనే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? అవి 2 నేను ప్లే లిస్ట్ క్రియేట్ చేసి మన ఛానల్ బయోలో ఉంచిన. ఒకసారి మీరు వెళ్లి చూడండి. మీకు ఎవరైతే గ్రూప్స్ గాని, ఎస్ఏ కానిస్టేబుల్ గాని, ఏ ఎగ్జామ్ అయినా సరే ఎకనామిక్స్ అనే పాయింట్ అదే టాపిక్ ఉండి ఎగ్జామ్ ప్రిపేర్ అయితున్నారంటే తెలంగాణలో టీజీపీఎస్సీలో ఇవి 2 మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీకు మాక్సిమం క్వెషన్స్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అడిగే రోజులు పోయినాయండి. ఎందుకంటే, ఆ కాన్సెప్ట్ అనేది చాలామంది బట్టి పడుతున్నారు. చెప్పడం, రాయడం జరుగుతుంది. చాలా తక్కువ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ వస్తున్నాయి. అంతా స్టాటిక్ డేటా, డేటా ఓరియెంటెడ్ ఎక్కువ వస్తున్నాయన్నమాట. ఓకేనా? మీరు దాన్ని బట్టి ప్రిపేర్ కండి. చెప్పడం వరకు మన బాధ్యత. మీరు అయ్యే స్ట్రాటజీని బట్టి ఉంటుంది. ఎకనామిక్స్ ఎట్లా చదవాలనేది మన ఎవ్రీ క్లాస్‌లో నేను చెప్తూనే ఉన్నాను. మన క్లాస్ వినండి ఒకసారి. తర్వాత నోట్స్ రాసుకోండి. అండ్ చదవండి. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. మీకు డేటా అనేది ఎప్పుడైనా రాస్తుంటేనే గుర్తుంటది. ఓకేనా? సో, ఎకనామిక్స్ మనం యూనియన్ బడ్జెట్ అనేది చాలామంది మనకి క్లాసెస్ చేయండి, క్లాసెస్ చేయండి అని పర్సనల్ మెసేజ్ కూడా చేస్తున్నారు. టెలిగ్రామ్‌లో కూడా మన సబ్‌స్క్రైబర్స్ చాలామంది. సో, వాళ్ళ కోసమని చేస్తున్నా. యాక్చువల్లీ నేను ఇది చేయొద్దని అనుకున్నా. కానీ యూట్యూబ్‌లో చాలా సోర్సెస్ అనేవి ఉన్నాయి. చాలామంది వీడియోస్ చేసినారు. అండ్ మనకి హిందీలో మంచి బెస్ట్ వీడియోస్ అవైలబుల్‌లో ఉన్నాయి. కానీ హిందీ అర్థం కాదు. కొంతమందికి ఇంగ్లీష్ రాదు కదా! సో, మనం మన స్టైల్‌లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకు మనం చెప్పుకుందాము. ఓకేనా? ఎవరికైనా ముందే తెలిసుంటే వీడియో స్కిప్ చేసేయండి అవసరం లేదు. ఎవరైనా కొత్త వాళ్ళు వింటుంటారు. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకేనా? మనం ఏదన్నా మన ఛానెల్‌లో ఏది స్వార్థం కోసం అస్సలు చేయట్లేదు. ఏదో మనీ ఎర్న్ చేయాలి అట్లనేం కాదు. మన తెలంగాణ స్టూడెంట్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎకనామిక్స్ అనేది చాలా టఫ్ సబ్జెక్టు. చాలా మందికి అర్థం కాదు. తలకాయ పట్టుకుంటారు కాబట్టి, సో, ఏదో నాకు తోచినంత సాయం ఓకేనా? చేస్తున్నా నేను. ఏదో నా స్వార్థంతోని కాదు. ఓకేనా? సో, మనం ఈరోజు యూనియన్ బడ్జెట్ 2026, 27 డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అండ్ మన టాపిక్‌లోకెళ్ళిపోతే, సో, టోటల్ మనకి ఎంత బడ్జెట్ ఉంది టోటలు? 53.47 లాక్ క్రోర్ రూపీస్ అనేది మన టోటల్ బడ్జెట్ అనమాట. యూనియన్ బడ్జెట్ 2026, 27 ఫైనాన్షియల్ ఇయర్‌లో. ఓకేనా? మీరు 2026 ఫైనాన్షియల్ ఇయర్‌ని ఏమని రాస్తారు? ఎఫ్‌వై 26 రాస్తారా? 27 రాస్తారా? 27 అని రాయాలి. ఓకేనా? ఎఫ్‌వై 27 అని రాస్తే అది ఫైనాన్షియల్ ఇయర్ 2026, 27 అయితది. ఓకేనా? సో, ఇది. ఇందులో కొంచెం టర్మినాలజీ అనేది ఉంటది. అది నేను ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మనతోని కాదు. మీరు కొంచెం అది మీకు కొంచెం తెలిసి ఉండాలి. ఓకేనా? మీకది బాగా తెలిసి ఉంటేనే కొంచెం బెనిఫిట్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రతి టర్మ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వీడియో లెంతీ అయిపోతుంటది. మీకు ఇనే ఇంట్రెస్ట్ కూడా పోతది. ఓకేనా? సో, నెక్స్ట్ మనము ఈ 2026, 27 బడ్జెట్ అనేది 7.7% హైయర్ అంట. హైయర్ థాన్ 2025, 26 బడ్జెట్. ఓకేనా? 25, 26 బడ్జెట్ కంటే 7.7% హైయర్ ఉంది. ఎక్కువుంది. అండ్ మనకి ఈ టేబుల్ ఉంది గదా! ఈ ఫ్లో చార్ట్ ఉంది గదా! మీకు ఈ ఫ్లో చార్ట్ రాకుండా, ఈ ఫ్లో చార్ట్ తెలవదు అంటే మాత్రము మీరు ఎకనామిక్స్ వదిలేయండి. మీకు ఎకనామిక్స్ రాదు. ఎకానమీ అనే సబ్జెక్ట్‌ని మీరు వదిలేయండి గ్రూప్స్‌లో. ఓకేనా? అంత ఇంపార్టెంట్ మీకు ఎకానమీ అంతా దీని చుట్టే తిరుగుతుంటది. ఈ ఎకానమీ అంతా పబ్లిక్ ఫైనాన్స్ అనేది, మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అనేవి, మాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అనేవి ఆహ్, మొత్తం మానిటరీ పాలిసీసు ఇవన్నీ ఫిస్కల్ పాలిసీ ఇదంతా ఈ ఫ్లో చార్ట్ చుట్టే తిరుగుతది. మీకు ఈ ఫ్లో చార్ట్ అనేది తెలవాలి. సో, టోటల్ బడ్జెట్‌లో మనకేమేమి ఉంటాయి? రిసిప్ట్స్ అనేవి ఉంటాయి. ఎక్స్‌పెండిచర్ అనేవి ఉంటది. రిసిప్ట్స్ అంటే ఏంటిది? రావడం. వచ్చేటివి. ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటిది? మైనస్. మనకు పోతుంటాయి. ఖర్చనేది ఎక్స్‌పెండిచర్ అవుతుంది. ఓకేనా? రిసిప్ట్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. ఎక్స్‌పెండిచర్ ఎన్ని టైప్స్? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని మనము కేపెక్స్ అంటాం. ఓకేనా? సో, రెవెన్యూ రిసిప్ట్స్ ఎన్ని రకాలు? టాక్స్ రిసిప్ట్స్, నాన్ టాక్స్ రిసిప్ట్స్ ఉంటాయి. క్యాపిటల్ రిసిప్ట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? డీసీఆర్ ఉంటుంది, ఎన్‌డీసీఆర్ ఉంటుంది. అండ్ మనకి ఎన్‌డీసీఆర్ ఎన్ని టైప్స్? లోన్ రికవరీస్ ఉంటాయి, డిస్ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉంటది. ఓకేనా? మనకి కేపెక్స్ అనేది ఎట్లా ఉంటది? కేపెక్స్‌కి మనము గోకా యాడ్ చేసినామనుకో, గోకా అంటే ఏంటిది? గ్రాంట్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ఉంటది గదా! ఓకేనా? ఈ 2 మనం కేపెక్స్‌ని క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి శాంక్షన్ చేసిన గ్రాంట్స్ ఈ రెండిటిని కలిపితే మనకొచ్చేది ఎఫెక్టివ్ కేపెక్స్ అనేదొస్తది. ఓకేనా? ఈ ఫ్లో చార్ట్ అనేది మీకు నోట్‌లో ఉండాలి. ఓకేనా? ఇది నోట్‌లో ఉంటేనే మీకు ఆహ్, ఈ ఎకానమీ అనేది అర్థమైతదనమాట. ఓకేనా? సో, మనం మళ్ళీ ఎవ్రీవన్ క్లియర్ చేసుకుందాము. సో, టోటల్ బడ్జెట్ మనకి 53.47 లాక్ క్రోర్ రూపీస్ కదా! 7.7% హైయర్ ఉంది. 25, 26 బడ్జెట్ కంటే. సో, మనకి టోటల్ రిసిప్ట్స్ అనేవుంటాయి. ఫస్ట్ వన్ టోటల్ ఎక్స్‌పెండిచర్ అనేదుంటుంది. అండ్ టోటల్ రిసిప్ట్స్‌లో మనకి
ఆహ్, రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటుంది. రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత మనకి 35.33 లాక్ క్రోర్ రూపీస్ అనేది రెవెన్యూ రిసిప్ట్స్ అనమాట. అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఎన్నున్నాయి? 18.14 లాక్ క్రోర్ రూపీస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటిది? రెవెన్యూ అంటే ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్ ద్వారా వచ్చే మనీని రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అడ్మినిస్ట్రేషన్ ద్వారా వచ్చేయి. అంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? సివిల్ డిపార్ట్మెంట్స్ ఇట్లా వీటి నుంచి వచ్చే ఆహ్ ఇన్‌కమ్‌ని రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం. అండ్ క్యాపిటల్ అసెట్స్ నుంచి ఉంటాయి. అంటే రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు రోడ్స్ దగ్గర టోల్ ప్లాజాస్ పెట్టినారు. టోల్ ప్లాజాస్ దగ్గర కలెక్ట్ అయ్యే మనీని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. అండ్ మనకేదైనా డ్యామ్స్ కట్టినారు. వాటి వల్ల వచ్చే జనరేట్ అయ్యే ఇన్‌కమ్‌ని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. ఓకేనా? ఏదన్నా మీకు పొలం ఉంది. సింపుల్ చెప్పాలంటే మీకు పొలం ఉంది. అది క్యాపిటల్ అయితది. ఓకేనా? సో, మీకు ఆ క్యాపిటల్ ద్వారా మీకు మనీ జనరేట్ అయితది. పంట పండించిర్రు. మనీ జనరేట్ అయింది. ఆ మనీని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. ఓకేనా? ఇదన్నమాట క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే. ఆస్తుల ద్వారా జనరేట్ అయితే వస్తేనేమో క్యాపిటల్ రిసిప్ట్స్. మనకి మామూలు అడ్మినిస్ట్రేషన్ ద్వారా వస్తేనేమో రెవెన్యూ రిసిప్ట్స్. మీరు కూలి పనికి పోయి తెచ్చుకుంటేనేమో రెవెన్యూ రిసిప్ట్స్ అయితాయి. మీ ఆస్తి ద్వారా మీకొచ్చే పైసలేమో క్యాపిటల్ రిసిప్ట్స్ అయితాయి. ఇంతకంటే బెస్ట్ ఇంకా నేను చెప్పలేను. ఓకేనా? సో, మనకి రెవెన్యూ రిసిప్ట్స్ అంటేనేమో 35.33 లాక్ క్రోర్ రూపీస్. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే 18.14 లాక్ క్రోర్ రూపీస్. అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ చూసుకుంటే, రెవెన్యూ రిసిప్ట్స్‌లో టాక్స్ రెవెన్యూ అనేదుంటది. నాన్ టాక్స్ రెవెన్యూ ఉంటుంది. టాక్స్ రెవెన్యూ అంటేనేమో మనకి టాక్సెస్ ద్వారా వచ్చేది. అది డైరెక్ట్ టాక్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ టాక్సెస్ కావచ్చు. ఏ టాక్సెస్ అయినా గూడా మనకి టాక్స్ రెవెన్యూ కింద ఉంటది. టాక్స్ రెవెన్యూ ఎంత మనకి రెవెన్యూ రిసిప్ట్స్‌లో 28.67 లాక్ క్రోర్ రూపీస్ అనేది టాక్స్ రెవెన్యూ అనమాట. నాన్ టాక్స్ రెవెన్యూ అంటే ఏంటిది? నాన్ టాక్స్ రెవెన్యూ అంటే మనకి ఫీజులు, చలాన్‌లు ఇట్లా ఉంటాయి గదా! ఇప్పుడు మనం కాలేజ్‌కి ఫీజ్ కడుతుంటాం. అది గవర్నమెంట్‌కి ఫీజ్ కట్టినట్టుంటది. అండ్ ఎగ్జామ్ ఫీజులు కడుతుంటాం మనము. అండ్ మనకి బైక్ చలాన్‌లు పడుతుంటాయి. వెహికల్ చలాన్‌లుంటాయి. ఓకేనా? సో, ఇవన్నమాట. అండ్ అట్లా అన్నమాట. వాటి నుంచి వచ్చేదాన్ని నాన్ టాక్స్ రెవెన్యూ అంటారు. అదెంతొస్తుంది? 6.66 లాక్ క్రోర్ రూపీస్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్‌లో చూసుకుంటే డీసీఆర్ అనేది ఉంది. అండ్ ఎన్‌డీసీఆర్ అని ఉంది. డీసీఆర్ ఎంత ఉంది? ఓకేనా? డీసీఆర్ ఎంత 16.95 లాక్ క్రోర్ రూపీస్ అనేది ఉంది. ఎన్‌డీసీఆర్ ఎంత ఉంది? 1.18 లాక్ క్రోర్ రూపీస్ అనేది ఉందన్నమాట. ఓకేనా? మనకి ఎన్‌డీసీఆర్ ఓకే. డీసీఆర్ 16.95 లాక్ క్రోర్ రూపీస్ ఉంది. మనకి ఎన్‌డీసీఆర్ 1.18 లాక్ క్రోర్ రూపీస్ అనేది ఉందన్నమాట. అండ్ ఎన్‌డీసీఆర్‌లో మనకి చూసుకుంటే లోన్ రికవరీస్ నుంచి ఎంత వస్తుంది? 38,000 ఆహ్, 397 క్రోర్ రూపీస్ అన్నమాట. అండ్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉంది. డిస్ఇన్వెస్ట్‌మెంట్ ఒక టైప్ ఎన్‌డీసీఆర్‌లో మనకి 80,000 క్రోర్ రూపీస్. డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటిదంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులను అమ్మేస్తది గదా! ఆస్తులు అమ్ముతుంటదా? ఇప్పుడు ఏదన్నా గవర్నమెంట్ ప్రాపర్టీ సేల్ చేసింది. లేదంటే ఏమంటారు మనకి వేలంపాట హ్మ్. గుర్తొస్తలేదు నాకు. టెండర్ పెడతది. సో, ఇంత ఇయర్‌కనేది లీజ్‌కిస్తది గదా! సో, అట్లా ఇవ్వడాన్ని డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటారనమాట. మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఆహ్, ఒకటి ఓఆర్ఆర్‌లో మనకొకటి టోల్ ప్లాజా అనేది 7,000,00,00,000కి ఇచ్చేసినారు గదా! లీజ్‌కి 20 ఇయర్స్‌కి ఇచ్చేసినారు. యాక్చువల్‌గా దాని వర్త్ ఎంత 18,000 క్రోర్స్ అనుకుంటా. 30,000 క్రోర్స్ ఐడియాకి లేదు. అప్పుడది చాలా ఇష్యూ అయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఎక్కువ ఇష్యూ చేసినారు దాన్ని. మీరెట్లా ఇస్తారు? అంత వాల్యూ ఉన్న టోల్ ప్లాజాని మీరెట్లా ఇస్తారు? అది ఒకటి థాయిలాండ్ కంపెనీ అనుకుంటా. థాయిలాండ్ కంపెనీకో, ఫిలిప్పైన్స్ కంపెనీకో దేనికో ఇచ్చేసారనమాట. ఓకేనా? సో, అది అప్పుడు బాగా ఇష్యూ అయింది. అట్లా ఇవ్వడాన్ని మనము డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటారనమాట. లేదంటే మొత్తానికి అమ్మేయడం. గవర్నమెంట్ ప్రాపర్టీస్ మనకి కోకాపేట్‌లో కొన్ని 100 క్రోర్స్ ఒక ఎకరము హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వచ్చినాయి గదా! సో, అట్లా అన్నమాట. ఇది డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటే. ఓకేనా? అండ్ మనకి టోటల్ ఎక్స్‌పెండిచర్ చూసుకుంటే అందులో మనకి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఒకటుంది. అండ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది ఒకటుంది. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఎంత ఉందంటే 41.25 లాక్ క్రోర్ రూపీస్. ఈ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఉంది గదా! ఇది తిరిగి రాదు. ఎప్పుడన్నా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ చేస్తే అది తిరిగి రాదు. మ్యాక్స్ అది తిరిగి రాదు. మా ఇట్లా రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా రావాల్సిందే. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనేది ఏమి ఆశించకుండా చేసేదన్నమాట. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లో మనకేమన్నా ఉంటది. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సాలరీస్ అనేవి ఉంటాయి. పెన్షన్స్ అనేవి ఉంటాయి. ఇట్లా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్‌కి చేసే ఖర్చన్నమాట. అందులో రిటర్న్స్ ఏముండవు. ఓకేనా? అండ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత ఉంది మనకి 12.21 లాక్ క్రోర్ రూపీస్ అనేది ఉందన్నమాట. ఓకేనా? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. అండ్ మనకి గోకా ఎంత ఉంది? ఇక్కడ మనకి గోకా అని ఒకటుంటది. అండ్ నెక్స్ట్ మనకి గోరా అని కూడా ఒకటుంటదన్నమాట. గోరా అని గూడా ఒకటుంటది. ఓకేనా? సో, ఇట్లా ఉంటాయి మీకు ఎకనామిక్స్‌లో. మీరు ఎకనామిక్స్ క్లాసెస్ కవర్ చేస్తే ఇవి క్లియర్‌గా అర్థమైతాయి. ఇప్పుడు నేనేం చెప్పినా గూడా మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అయితారు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? ఈ గోకా అనేది క్యాపిటల్ అసెట్ క్రియేట్ చేయడానికి గ్రాంట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తది. అట్లా గుర్తుపెట్టుకోండి. గోకా అంటే సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి ఇచ్చే గ్రాంట్స్‌ని గోకా అంటారు. ఓకేనా? సో, ఆ గోకా ఎంత 4.92 లాక్ క్రోర్ రూపీస్ అన్నమాట. ఇది స్టేట్స్‌కి ఇస్తదన్నమాట గోకా అనేది. ఓకేనా? సో, ఈ 2 కలిపితే ఎఫెక్టివ్ కేపెక్స్ అనేది ఉంది. ఎఫెక్టివ్ కేపెక్స్ ఎంత మనకి 17.14 లాక్ క్రోర్ రూపీస్ అన్నమాట. ఓకేనా?
సో, ఇది మనం ఫస్ట్ రిసిప్ట్స్ చూసుకున్నాము. ఆహ్, ఫస్ట్ రిసిప్ట్స్ చూసుకుంటే అందులో మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది ఉంది ఫస్ట్ వన్. lakh crore రూపీస్‌లో ఉంటది. మొత్తం టర్మినాలజీ. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆన్ 25, 26లో క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత 16.2 లాక్ క్రోర్ రూపీస్. అండ్ 26, 27 బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో ఎంత 18.1 లాక్ క్రోర్ రూపీస్ అనమాట. అండ్ ఈ వీడియో మీరు ఫుల్‌గా చూస్తే మీకు లాస్ట్‌కి నేను ఒక పాయింట్ చెప్తా. ఓకేనా? మీకు ఎట్లా ఏది ఎకనామిక్స్ అని ఈ బడ్జెట్ అనేది నేను కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి తీసి కొంచెం ఈజీ మోడ్‌లో మన క్లాసెస్ ఎట్లుంటాయి అర్థమయ్యేటట్టు చెప్పడం మన ఆహ్, ప్రైమరీ థింగ్ గదా! ఓకేనా? సో, నేను అట్లని ఒక 3, 4 సోర్సెస్ యూజ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేషిన. మీరు దాన్ని నేను చెప్తా ఎట్లా చేషినా అనేది. ఆ సోర్సెస్ గూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ మనకి నెక్స్ట్ వన్ రెవెన్యూ రిసిప్ట్స్ అనేది ఉంది. ఇది గూడా లాక్ క్రోర్ రూపీస్. ఫస్ట్ వన్ ఏంటిది క్యాపిటల్ రిసిప్ట్స్. నెక్స్ట్ వన్ ఏంటిది రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ గూడా 25, 26 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎంత 33.4 లాక్ క్రోర్ రూపీస్. మనకి బడ్జెట్ ఎస్టిమేట్స్ 26, 27లో ఎంత రెవెన్యూ రిసిప్ట్స్ మనకి 35.3 లాక్ క్రోర్ రూపీస్. అంతేనా కాదా? రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ చూడండి 35.33 లాక్ క్రోర్ రూపీస్ ఉందా లేదా మనకిక్కడ. సో, అది మనం ఇక్కడ రాసినాం. 35.3 లాక్ క్రోర్ రూపీస్. అంతే ఉంటది. మనకేముండదు. ఒక దగ్గర వచ్చిన పాయింటే మళ్ళీ రిపీట్ అయితా ఉంటది. అది మనకి అర్థమైతే చాలు. మనకది చాలా సింపుల్ ఉంటది. అండ్ మనం నెక్స్ట్ ఎక్స్‌పెండిచర్ చూసుకుంటే ఎక్స్‌పెండిచర్‌లో మనకి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మనకి 1,00,000 క్రోర్ రూపీస్ ఉంది గదా! ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మనం ఇక్కడ ఎంతని చెప్పినాం 17.14 లాక్ క్రోర్ రూపీసే చెప్పినాం గదా! సో, ఇదే ఉంది చూడండి. రివైజ్డ్ ఎస్టిమేట్స్ 25, 26 ఫైనాన్షియల్ ఇయర్‌లో 14 లాక్ క్రోర్ రూపీస్. బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో 17.1 లాక్ క్రోర్ రూపీస్. అంతేనా కాదా? ఇక్కడ మనకెంత ఉంది? 17.14 ఉంది గదా! అంతేనా కాదా? ఇక్కడ మనం ఎంత రాసినాం 17.1 రాసినాం. పక్కన 4 ఒకటి రాయలేదు అంతే. ఓకేనా? మ్యాథ్స్ రౌండ్ ఫిగర్స్‌లో రాసుకోవడానికి చూసుకోండి. ఇది న్యూమరికల్ డేటా మనకు కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మీరు 1, 2 టైమ్స్ రిపీట్ చేసి మీకు పక్కా గుర్తుంటది. అండ్ మనము నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ చూసుకుంటే 25, 26 రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో మనకి 38.7 లాక్ క్రోర్ రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ 26, 27లో ఎంత 41.3 లాక్ క్రోర్ రూపీస్ అనమాట. అండ్ ట్రెండ్స్ చూసుకుందాం కెపెక్స్ ట్రెండ్స్ చూసుకుంటే మనం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ట్రెండ్స్ చూసుకుంటే మనము 3 ఇయర్స్ చూసుకుందాం. 3 ఫైనాన్షియల్ ఇయర్స్. ఒకటి యాక్చువల్ ఎస్టిమేట్స్ చూసుకుందాము. ఒకటి రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూసుకుందాం. ఒకటి బడ్జెట్ ఎస్టిమేట్స్ చూసుకుందాం. యాక్చువల్ ఎస్టిమేట్స్ ఏమో ఫినాన్షియల్ ఇయర్ 25 వస్తుంది. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఏమో ఫినాన్షియల్ ఇయర్ 26 వస్తుంది. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏమో ఫినాన్షియల్ ఇయర్ 27 వస్తుంది. అంతేనా కదా! ఇప్పుడు 24, 25 అంటే ఫినాన్షియల్ ఇయర్ 25 గదా! సో, అట్లా చెప్పినా నేను. మీరు కన్‌ఫ్యూజ్ గాకండి. ఫస్ట్ ఈడనే ఉంటది మీకు టార్చర్ అంతా ఈడనే ఉంటది. అయిపోతది ఒక 4 పేపర్స్ ఏమో ఉన్నది అంతే. మీకు ఈడనే కన్‌ఫ్యూజ్ అయితారు పబ్లిక్ ఫైనాన్స్ దగ్గర. ఈడనే కన్‌ఫ్యూజ్ అయితుంటారు. సో, మనకి 24, 25 దగ్గర క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఆ ఇయర్‌లో ఎంత చేసినాం? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ 10.5 లాక్ క్రోర్ రూపీస్ చేసినాము. అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేపెక్స్ ఎంత 2.7 లాక్ క్రోర్ రూపీస్. ఎఫెక్టివ్ కేపెక్స్ ఎంత 13.2 లాక్ క్రోర్ రూపీస్. 25, 26లో ఎంత 25, 26లో మనకి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ 11 లాక్ క్రోర్ రూపీస్. అండ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 3.1 లాక్ క్రోర్ రూపీస్. ఎఫెక్టివ్ కేపెక్స్ 14 లాక్ క్రోర్ రూపీస్ అనమాట. ఓకేనా? అండ్ 26, 27లో మనకెంత క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ 12.2 లాక్ క్రోర్ రూపీస్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేపెక్స్ 4.9 లాక్ క్రోర్ రూపీస్. ఎఫెక్టివ్ కేపెక్స్ 17.1 లాక్ క్రోర్ రూపీస్. సో, చూసారా? ఎవ్రీ ఇయర్ మనకి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది పెరుగుతూ వస్తుంది. ఓకేనా? ఆల్‌మోస్ట్ 1,00,000 క్రోర్ రూపీస్ అనేది పెరుగుతూ వస్తుంది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కేపెక్స్ కూడా పెరుగుతూ వస్తుంది. సో, మనకి టోటల్ ఎఫెక్టివ్ కేపెక్స్ అనేది కూడా పెరుగుతుంది. సో, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎప్పుడైతే పెరుగుతదో అక్కడ మనకి డెవలప్‌మెంట్ అనేది ఉంటదనమాట. గ్రోత్ అనేది మనకి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కాకుండా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కాడ ఎక్కువ ఉందనుకోండి. అక్కడ మనకి గ్రోత్ అనేది ఉంటది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ దగ్గర ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉందనుకోండి. అక్కడ మనకి డెవలప్‌మెంట్ ఉంటది. మీరు మీరు ఎంత కూలి పనికోయి పైసలు సంపాదిస్తే మీ దగ్గర పైసలెక్కువుంటాయి. అది గ్రోతు. మీ చేతులలో పైసలు కనపడతాయి. కానీ మీరు ఆస్తులు తయారు చేసిర్రనుకోండి ఆ పైసలతోని, మీకు విలువ పెరుగుతది. ఓకేనా? అది. మీకు అర్థమై ఉంటది. ఇది గ్రోత్‌కి, డెవలప్‌మెంట్‌కి ఇది తేడా ఇది. సో, గ్రోత్ అనేది ఇంపార్టెంటే. కానీ డెవలప్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. డెవలప్‌మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రోత్ లేకుండా డెవలప్‌మెంట్ రాదు. కానీ డెవలప్‌మెంట్ లేకుండా గ్రోత్ ఒకటుంటే దానికి వాల్యూ ఉండదు. ఓకేనా? ఇప్పుడు రూ. 1,00,000 ఉన్నాయి. దానికి విలువ ఉంటదా? ఇయాల 1,00,000 ఉంటది. రేపు డాలర్ వాల్యూ పెరుగుతుంటే 1,00,000 వాల్యూ పడిపోతుంటది. అదే రూ. 1,00,000 వర్త్ గోల్డ్ ఉంది. పెరుగుతూనే ఉంటది గదా! అది డెవలప్‌మెంట్ అన్నమాట. ఓకేనా? మీ దగ్గర ఆస్తులున్నాయంటే మీ డెవలప్‌మెంట్ జరుగుతున్నట్టు. ఓకేనా? సో, మనం నెక్స్ట్ వన్ చూసుకుంటే రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చూసుకుంటే ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్‌పెండిచర్. ఆహ్, టోటల్ ఎక్స్‌పెండిచర్‌లో ఎంత పర్సెంటేజ్ అనేది ఉందని చూద్దాం. రెవెన్యూ ఎక్స్‌పెండిచరు, క్యాపిటల్ ఎక్స్‌పెండిచరు ఓకేనా? మనకి ఇక్కడ మనం 26, 27 బడ్జెట్ ఎస్టిమేట్ తీసుకున్నాం. 25, 26 రివైజ్డ్ ఎస్టిమేట్ తీసుకున్నాం. 24, 25 యాక్చువల్ ఎస్టిమేట్స్ తీసుకున్నాము. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేపెక్స్ ఉంది. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఉంది. ఓకేనా? సో, టోటల్ ఎక్స్‌పెండిచర్‌లో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత 26, 27లో 22.8% ఉంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎంత ఉంది? 9.2% ఉంది. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఎంత 67.9% ఉందన్నమాట. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనేది చాలా ఎక్కువ ఉంది చూడండి ఒకసారి. 25, 26లో కూడా అంతే 22.1% క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉంది. 6.2% గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కేపెక్స్ ఉంది. అండ్ 71.7 రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఉంది. 24, 25లో 22.6% క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేపెక్స్ ఉంది. 5.9% ఉంది. అండ్
రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ 71.5% ఉందన్నమాట. ఓకేనా? ఇది. మనకి ట్రెండ్స్ ఇన్ టాక్స్ రిసిప్ట్స్. టాక్స్ రిసిప్ట్స్ ఉంటాయి గదా! అంటే టాక్స్‌ల ద్వారా వచ్చే పైసలు. రిసీట్స్ అంటే ఎప్పుడైనా మనీ. ఓకేనా? డెట్ అంటే అప్పు. ఓకేనా? ఎక్స్‌పెండిచర్ అంటే ఖర్చు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. బేసిక్ గుర్తుపెట్టుకోవాలి మీకు. ఓకేనా? సో, రిసీట్స్ అంటే టాక్స్ రిసీట్స్ అంటే మనకి టాక్స్ ద్వారా వచ్చే మనీ. అవి టాక్స్ ద్వారా వచ్చే మనీ మనకి జీడీపీలో ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? ఏ ఇయర్‌లో ఎంత ఉన్నాయి? అవి చూద్దాం. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సెస్ తీసుకున్నాం. డైరెక్ట్ టాక్స్ తీసుకున్నాము, ఇండైరెక్ట్ టాక్స్ తీసుకున్నాము, టోటల్ టాక్స్, గ్రాస్ టాక్స్ రెవెన్యూ తీసుకున్నాము. ఓకేనా? 26, 27 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం డైరెక్ట్ టాక్స్ ఎంత టోటల్ జీడీపీలో 6.9%. ఇండైరెక్ట్ టాక్స్ 4.3%. టోటల్ టాక్స్ ఎంత 11.2% అనమాట. 25, 26 రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో డైరెక్ట్ టాక్స్ 6.8%, ఇండైరెక్ట్ టాక్స్ 4.6%, గ్రాస్ టాక్స్ రెవెన్యూ ఎంత 11.4%. 24, 25లో ఎంత ఉంది డైరెక్ట్ టాక్స్ 6.7%, ఇండైరెక్ట్ టాక్స్ 4.8%, గ్రాస్ టాక్స్ రెవెన్యూ 11.5% అనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చూసుకుంటాం మనము. పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీ ఇది గూడా. మనకి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉంది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేపెక్స్ ఉంది, ఎఫెక్టివ్ కేపెక్స్ ఉంది. 26, 27లో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ 3.1% ఆఫ్ జీడీపీ ఉంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేపెక్స్ 1.3% ఆఫ్ జీడీపీ ఉంది. ఎఫెక్టివ్ కేపెక్స్ 4.4% ఆఫ్ జీడీపీ ఉంది. 25, 26 రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో 3.1% ఆఫ్ జీడీపీ ఉంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏమో 0.9% ఆఫ్ జీడీపీ ఉంది. ఎఫెక్టివ్ కేపెక్స్ ఏమో 3.9% ఆఫ్ జీడీపీ ఉంది. 24, 25లో 3.2% ఆఫ్ జీడీపీ ఉంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేపెక్స్ ఏమో 0.8% ఆఫ్ జీడీపీ ఉంది. ఎఫెక్టివ్ కేపెక్స్ ఏమో 4.0% ఆఫ్ కేపెక్స్ ఎఫెక్టివ్ కేపెక్స్ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీ ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే రూపీ కమ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి రూపీ వస్తుంది? మనకి ఇండియన్ గవర్నమెంట్‌కి మనీ ఎక్కడి నుంచి ఎంతెంత వస్తుందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో, బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ నుంచి 24% వస్తుంది. ఓకేనా? మనకి అప్పుల ద్వారానే 24% రెవెన్యూ అనేది తెచ్చుకుంటున్నాం. మనీ అనేది తెచ్చుకుంటున్నాం. టోటల్ 100%లో. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇన్‌కమ్ టాక్స్ అనేది 21% నుంచి 21% వస్తుంది. ఇన్‌కమ్ టాక్స్ అంటే డైరెక్ట్ టాక్స్ కదా! ఓకేనా? అండ్ కార్పొరేషన్ టాక్స్ 18%, జీఎస్టీ అండ్ అదర్ టాక్సెస్ 15% ఉంది. నాన్ టాక్స్ రెవెన్యూస్ 10%, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 6% అనమాట. అండ్ కస్టమ్స్ నుంచి 4% వస్తుంది. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి 2% వస్తుంది. ఓకేనా? అండ్ రూపీ గోస్ టు ఎక్కడెక్కడ పోతుంది? ఎక్కడెక్కడ ఎంత పోతుంది? స్టేట్ షేర్ ఆఫ్ టాక్సెస్ 22%. స్టేట్స్‌కి షేర్ ఉంటది కదా! టాక్సెస్‌లో అందులో 22% స్టేట్సే తీసుకుంటున్నాయి. ఇంట్రెస్ట్ పేమెంట్స్ 20% పోతున్నాయి. అంటే వడ్డీలకి 20% పోతున్నాయి. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్‌కి 17% పోతున్నాయి. డిఫెన్స్ 11% పోతుంది. అండ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ 8% పోతుంది. ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్‌ఫర్స్ 7% ఉంది. అండ్ అదర్ ఎక్స్‌పెండిచర్స్ ఏమో 7%, మేజర్ సబ్సిడీస్ 6%, సివిల్ పెన్షన్ 2%. ఓకేనా? అండ్ డెఫిసిట్ ట్రెండ్స్ చూసుకుంటే డెఫిసిట్ అంటే ఏంటిది? లోటు. ఓకేనా? ఎంత తక్కువుంది? లోటనేది అనమాట. లోటంటారు సింపుల్‌గా మీకు చెప్పాలంటే. పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీ. ఓకేనా? ఇక్కడనే మనకు తెలిసిపోతది. యాక్చువల్ మన డెవలప్‌మెంట్ ఉందా? గ్రోత్ ఉందా? ఏముందనేది ఈ డెఫిసిట్ దగ్గరనే తెలిసిపోతదనమాట మనకి. ఓకేనా? సో, ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఒకటుంది. మనకి రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ప్రైమరీ డెఫిసిట్ అనేది ఉందనమాట. సో, మీకు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ అనేవి నేను ఫోటో తీసి మీకు ఓకేనా? ఐ హావ్ నోట్స్ ఓకే. ఆన్ దిస్ ఓకే. ఐ విల్ షేర్ ఎ స్క్రీన్‌షాట్ ఆఫ్ దస్ ఓకేనా? స్నాప్ పంపిస్తాను నేను మీకు. వాట్సాప్ ఛానెల్ ఆర్ టెలిగ్రామ్ ఛానెల్ ఎక్కడనో ఒక దగ్గర నేను పక్కా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ అనేది ఫోటో నేను డామ్ షూర్ చేస్తాను. ఓకేనా? మీకు అది క్లియర్ అర్థమైపోతది. డెఫిసిట్స్ అనేయి నోట్స్ చాలా బాగా రాసుకున్నాను నేను గూడా. అది పంపిస్తాను మీకు. 26, 27 బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో ఫిస్కల్ డెఫిసిట్ ఎంత 4.3%. అదెంత 16,95,768 క్రోర్ రూపీస్ అనమాట. అండ్ 25, 26లో రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో ఫిస్కల్ డెఫిసిట్ ఎంత 4.4%, 15,58,492 క్రోర్ రూపీస్. 24, 25లో ఫిస్కల్ డెఫిసిట్ 4.8%, 15,68,936 క్రోర్ రూపీస్. సో, ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. అంటే మంచి సూచన అనమాట. ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో మనం డెవలప్ అయితున్నామని అర్థం. ఓకేనా? ఎకానమీ గ్రో అయితుంది. డెవలప్‌మెంట్ జరుగుతుందని అర్థం అనమాట. ఓకేనా? రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది? 26, 27లో 1.5% ఉంది. 25, 26లో 1.5% ఉంది. 24, 25లో 1.7% అనేది ఉంది. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది 0.3% ఉంది. 26, 27లో 25, 26లోనేమో 0.6% ఉంది. 24, 25లో 0.9% ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. ఓకేనా? ప్రైమరీ డెఫిసిట్ ఎంత 0.7% ఉంది. 26, 27, 25, 26లోనేమో 0.8% ఉంది. 24, 25లో 1.4% ఉందనమాట. అండ్ ట్రెండ్స్ ఇన్ డెట్ చూసుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీలో మనకి ట్రెండ్స్ ఇన్ డెట్ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీలో చూసుకుంటే సో, ఇక్కడ ఇయర్ మనము డెట్ యాస్ పర్ స్టేట్మెంట్ ఆఫ్ లయబిలిటీస్ డెట్ డిఫైన్డ్ ఇన్ ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్, డెట్ ఇన్ ఎల్‌సీఆర్ ఓకేనా? సో, ఇదేమో యాక్చువల్ డెట్ ఎంతుందనేది, ఎఫ్ఆర్‌బిఎం ఎంత ఉండాలని చెప్పింది. ఎఫ్ఆర్‌బిఎం ఎంత ఉందని చెప్పింది. ఎల్‌సీఆర్ ఎంత ఉంది. ఓకేనా? సో, ఇట్లా అనమాట. అండ్ 26, 27లో బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో యాక్చువల్ డెట్ ఎంతుంది? 54.7% ఉంది. ఓకేనా? యాస్ పర్ స్టేట్మెంట్స్ అంటే ప్రూఫ్స్ ఎఫ్ఆర్‌బిఎం ఎంతుందని చెప్పింది? 55.6% ఉందని చెప్పింది. అండ్ టోటల్ ఎంతుంది? 214 లాక్ క్రోర్స్‌లో ఓకేనా? 214.82 లాక్ క్రోర్ రూపీస్ అనేది అప్పుందనమాట. ఓకేనా? ఇండియన్ గవర్నమెంట్‌కి. అండ్
25, 26 రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో డెట్ ఎంత 55.2% స్టేట్‌మెంట్స్ ఉన్నది. లయబిలిటీస్ అన్న, అప్పు అన్న ఒకటే. ఓకేనా? బారోయింగ్స్ అన్న ఒకటే అనమాట. ఓకేనా? అండ్ ఎఫ్ఆర్‌బిఎం ఎంత ఉందని చెప్పింది 56.1% ఉందని చెప్పింది. డెట్ ఇన్ లాక్ క్రోర్స్ చూసుకుంటే మనకి 197.18 లాక్ క్రోర్స్ ఉన్నది. అంటే అప్పు అనేది చాలా పెరిగింది చూడండి. ఆల్‌మోస్ట్ మనకి ఒక 14 17 ఒక 18 లాక్ అంతేనా? 18 లాక్ క్రోర్ రూపీస్ అనేది పెరిగిందనమాట అప్పు. ఓకేనా? తెలంగాణ బడ్జెట్ కంటే ఎన్ని రెట్లు చూడండి. ఒక ఇయర్‌లో అంత పెరిగింది. తెలంగాణ బడ్జెట్ ఎంత 3.5 లాక్ క్రోర్స్ కదా! ఆ! అంతే. 24, 25లో చూసుకుంటే 55.3% లయబిలిటీస్ అనేది ఉన్నది. అండ్ ఎఫ్ఆర్‌బిఎం ఎంత 56.2% అని చెప్పింది. టోటల్ ఎంత 181.74 లాక్ క్రోర్ రూపీస్ అనేది ఉందన్నమాట. ఇక్కడనేమో 16 లాక్ క్రోర్ రూపీస్ అప్పు పెరిగింది. తెలంగాణలో 7,00,000 కోట్లు ఉంటేనే మొత్తుకోరు. ఈడ సంవత్సరానికి 15,00,000 కోట్లు అయితున్నాయి అప్పు. సెంట్రల్ గవర్నమెంట్‌లో. అక్కడ ఎవరు సపోర్ట్ చేయరు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఫిస్కల్ కన్సాలిడేషన్. ఈ ఫిస్కల్ కన్సాలిడేషన్ అనే టర్మ్ చాలా ఇంపార్టెంట్. బాగా హైలైట్ అయింది ఈసారి బడ్జెట్‌లో. హ్మ్. ఇది మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారంటే అంత బాగా గుర్తుపెట్టుకోండి. ఫిస్కల్ కన్సాలిడేషన్ అనేది చాలా, 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 చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే ఏంటిదంటే యాక్చువల్లీ అప్పులు తగ్గించుకోవడం. ఓకేనా? అప్పులు తగ్గించుకోవడాన్ని ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే అప్పుల్ని తగ్గించుకోవడం. ఓకేనా? సో, ఇది గుర్తుపెట్టుకోండి ఫిస్కల్ కన్సాలిడేషన్. మీరు ఎవరైనా మీ క్లాసెస్ ఇన్న వాళ్ళు ఉంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. మీరు యాక్చువల్ డెఫినిషన్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను పిన్ చేసి పెడతాను. ఓకేనా? సో, అప్పులు తగ్గించుకోవడాన్ని ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ విల్ టార్గెట్ రీచింగ్ ఎ డెట్ టు జీడీపీ రేషియో. డెట్ టు జీడీపీ రేషియో ఆఫ్ 50 ప్లస్ ఆర్ మైనస్ 1% బై 2030. చూసినారా? డెట్ టు జీడీపీ. అంటే జీడీపీలో అప్పు ఎంత ఉంటదంటే 50%కి ప్లస్ ఆర్ మైనస్ 1% అంటే అటు 41, 49% కావచ్చు, 51% కావచ్చు. ఇంత రీచ్ అయితాం అని టార్గెట్ అనేది పెట్టుకుంది. ఎప్పటి వరకు? 2030 ఓకేనా? అప్పులనేవి ఎక్కువుంటాయన్నమాట. జీడీపీ చూసుకుంటే అప్పులనేవి చాలా ఉంటాయి. మనకి తెలవదు గానీ, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి టోటల్ డెట్ ఎంతుంది? 214.82 లాక్ క్రోర్ రూపీస్ ఉందా? మన జీడీపీ ఎంతుంటది? మనకి 280 సంథింగ్ ఏదో ఉంటది. 280 లాక్ క్రోర్ రూపీస్ సంథింగ్ ఏదో ఉంటది. మీరు అది మీకు గమనించగలగాలి మీరు. మీరు చూసారా ఒకసారి అంతే జీడీపీ ఎక్కువుంది. మనం ఫోర్త్ లార్జెస్ట్ జీడీపీ అనుకుంటాము. మళ్ళా మన బడ్జెట్ ఎంతుంది? బడ్జెట్‌కి జీడీపీ తేడా తెలుసుకోవాలి. బడ్జెట్ ఎంతుంది? అప్పులెంతున్నయి? గవర్నమెంట్ ఏమేం పాలిసీస్ ఇస్తుంది? ఇవన్నీ మీరు డైలీ మీరు న్యూస్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంటదనమాట. మీరు ఎక్కువ డిబేట్స్ చూడాలి న్యూస్ ఛానెల్స్‌లో. మన ఆ హీరో గురించి, ఈ హీరో గురించి న్యూస్ చూస్తుంటారు. యాక్చువల్లీ నేను కూడా అవే చూస్తుండే అప్పట్లో. అందుకే చెప్తున్నా. అవి చూడకూడదు. ఓకేనా? అవి కాదు ఇంపార్టెంటు. మనకెప్పుడైనా డిబేట్స్ అనేవుంటాయి. స్టోరీ బోర్డ్స్ అనేవుంటాయి. స్పెషల్ ఫోకస్ అనేవి చేస్తుంటారు. టీవీ నైన్, ఎన్‌టీవీ వాళ్ళు స్టోరీ బోర్డ్స్ అనేవుంటాయి. డిబేట్స్ ఎక్కువ. డిబేట్స్‌లో వచ్చినంత నాలెడ్జ్ మీకు ఏ న్యూస్‌లో రాదు తెలుసా మీకు? డిబేట్స్‌లో అంత నాలెడ్జ్ అనేది వస్తదనమాట. సో, అవతల వాడు అపోజిషన్ ఒక మాట చెప్తాడు. మనకి రూలింగ్‌లో ఉన్నోడు ఒక మాట చెప్తాడు. అంటే ఎవడు ఏ పాయింట్ చెప్తుండు? వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఎట్లా ఉంది? పొలిటీషియన్‌కి ఇంత నాలెడ్జు. ఏ రివర్ ఎంత పొడుగుంది? ఎక్కడ ఎంత ఖర్చు పెట్టినారు? ఇవన్నీ మీకు రిపోర్ట్ చదివితే వచ్చేదానికంటే ఆ న్యూస్‌లో వింటే మీకు ఎక్కువ గుర్తుంటది తెలుసా? అట్లా. కాళేశ్వరం లక్ష కోట్లు అంటారు. కానీ 80,000 కోట్లే అయింది. ఆ 80,000 కోట్ల అప్పెన్నడో తీరిపోయిందని కేసీఆర్ చెప్పిండు ఒక వీడియోలో ఒకసారి ఏదో మీటింగ్‌లో. ఆ 80,000 కోట్ల అప్పెట్లా తీరిపోయిందంటే పంటలు పండినాయి. అది ఆ డ్యామ్ నుండి మనకు ఆ ప్రాజెక్ట్ నుంచి పైసలేం రావు. అయి వస్తే గిస్తే కరెంట్ ఏమైనా జనరేట్ చేస్తే రావాలి తప్ప డామ్స్, ప్రాజెక్ట్స్ నుంచి ఎప్పుడైనా మనీ రిటర్న్ రావు గవర్నమెంట్‌కి. వస్తే ఎట్లొస్తాయంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ నుంచి వస్తాయన్నమాట. ఓకేనా? అగ్రికల్చర్ ప్రొడ్యూస్ నుంచి రావాలి. లేదంటే మనకి పవర్ జనరేషన్ నుంచి రావాలి. కాళేశ్వరం దగ్గర పవర్ జనరేషన్ ఏం లేదు. ఓకేనా? ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. అది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది మనల్ని ఎక్కడికి తీసుకుపోయిందంటే ఇండియాలో టాప్ 1కి తీసుకుపోయింది అగ్రికల్చర్ ప్రొడక్షన్‌లో. ఓకేనా? అట్లా అదనేది ఉంటదనమాట. అదంతా మీకు డిబేట్స్ గాని, ఏదన్నా మీటింగ్స్ చూసినప్పుడు గాని మీకు చాలా బాగా వస్తదనమాట. ఈయన మనకి మీకు మీరు చాలామంది నన్ను కల్చర్, హిస్టరీ అని అడుగుతున్నారు. పాషం యాదగిరి సార్ ఉంటారు కదా! ఆయనవి ఒకసారి వీడియోస్ చూడండి. ఎక్కడన్నా ఇంటర్వ్యూస్ గాని, డిబేట్స్ గాని అవి ఉంటాయి కదా! అవి చూడండి. ఎంత బాగా చెప్తాడో తెలుసా అసలు. మన పాత ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి, నిజాం టైమ్‌లో ఇండస్ట్రీస్ ఏమేమున్నాయి, ఇండస్ట్రియల్ పార్క్స్ ఇట్లా ఇప్పుడు ఇంతే ఇండస్ట్రియల్ పార్క్స్, క్లస్టర్స్ అంటారు గానీ, అప్పట్లో ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న ఇండస్ట్రీస్ ఎక్కడ లేవు. టోటల్ తెలంగాణలో. అన్ని ఉంటుండే అక్కడ ఫ్యాక్టరీస్. ఇప్పటికున్నాయి. కాకపోతే గుడిసెలయిపోయినాయి. రేకులు పడవ పడి ఉన్నాయి. అట్లా అన్నమాట. ఆయన బాగా చెప్తాడు. ఒకసారి అవి చూడండి మీరు. మీకు ఎప్పుడన్నా అట్లా మీరు అందులో నేర్చుకోగలగాలి. నాకిది సింపుల్ ఎట్లా అర్థమైతదంటే నేను ఎక్కువ న్యూసే చూస్తా యూట్యూబ్‌లో. సో, ఇది మనకి టాపిక్ డైవర్ట్ అయిపోయింది. సో, ఇట్లా అది చూసుకోండి మీరు. ఓకేనా? సో, సెంట్రల్ గవర్నమెంట్ విల్ టార్గెట్ రీచ్ డెట్ టు జీడీపీ రేషియో ఆఫ్ 50 ±1% బై 2030. సో, ద డెట్ టు జీడీపీ రేషియో ఎస్టిమేటెడ్ టు బి 55.6% ఆఫ్ జీడీపీ ఇన్ బడ్జెట్ ఎస్టిమేట్స్ 2026-27. సో, ఎంత ఉంది డెట్ టు జీడీపీ రేషియో అనేది 55.6% టోటల్ జీడీపీలో 55.6% అప్పే ఉంది. ఓకేనా? అదనమాట. కంపేర్ టు 56.1% ఆఫ్ జీడీపీ ఇన్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 25, 26 అంటే లాస్ట్ ఇయర్ కంటే మనకి 0.5% అప్ అనేది పెరిగిందనమాట. ఓకేనా? సో, అదనమాట. కాకపోతే దాన్ని 49% గాని, 51% గాని
50% గాని. ఓకేనా? ఈ 3 పర్సెంటేజెస్‌లోకి తీసుకొస్తాము 2030 వరకు. అంటే 2030 అంటే ఎన్ని 4 ఇయర్స్‌లో. 4 ఫైనాన్షియల్ ఇయర్స్‌లో మేము తీసుకొస్తామని సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుందనమాట. ఎప్పుడన్నా డెట్ అనేది ఎంత తక్కువుంటే మనకి డెవలప్‌మెంట్ అనేది అంత ఎక్కువ జరుగుతది. ఆఫ్‌కోర్స్ గ్రోత్ అనేది జరుగుతది. డెట్ ఉంటేనే గ్రోత్. అప్పు తెచ్చుకోకుండా పెళ్లి చేయలేం మనం గదా! సో, అట్లనే అనమాట. సో, అప్పనేది తెచ్చుకోవాలి కానీ చాలా తక్కువ తెచ్చుకోవాలి. మన సొంత ఖర్చుతోనే చేసుకుంటే అది చాలా బెటర్ గదా! సో, అట్లా అనమాట. అప్పనేది చాలా తక్కువుండాలి మనకెప్పుడైనా. అండ్ మనం ఇన్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ 25, 26 చూసుకుంటే ఆహ్, ఫిస్కల్ డెఫిసిట్ ఎస్టిమేటెడ్ ఎట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ 25, 26 4.4% ఆఫ్ జీడీపీ అనమాట. ఓకేనా? 25, 26 బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో 4.4% ఆఫ్ జీడీపీ అనేది ఉందన్నమాట. ఫిస్కల్ డెఫిసిట్ అని. ఫిస్కల్ డెఫిసిట్ అనేది వేరే, డెట్ అనేది వేరే అన్నమాట. ఓకేనా? అండ్ ఫిస్కల్ డెఫిసిట్ ఎస్టిమేటెడ్ ఇన్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ 26, 27 ఎంత 4.3% ఆఫ్ జీడీపీ అన్నమాట. అంటే 0.1% అనేది మనకి ఫిస్కల్ డెఫిసిట్ తగ్గింది. అంటే చాలా మంచి విషయం అన్నమాట అది. ఓకేనా? చాలా మంచి సూచన అది. ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గుతుందంటే మనకి ఎఫ్ఆర్‌బీఎం గూడా అంతే చెప్తది. మనకి 4.3 వరకు ఉండొచ్చని చెప్తది. సో, అది రీచ్ అయినాము. కానీ ఇంకా తక్కువ ఉంటే ఇంకా బెటర్ అన్నమాట. సో, మనకి ఇక్కడ ఫిస్కల్ ఇండికేటర్స్ అనేది ఇచ్చినారు. పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీ చూసుకోండి. సో, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ రెవెన్యూ ఎస్టిమేట్ సారీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 25, 26 ఉంది. అండ్ ఇక్కడ మనకి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ 26, 27 ఉంది. సో, ఫిజికల్ డెఫిసిట్ అనేది చూసుకుంటే 4.4% అనేది ఉంది. 25, 26లో 26, 27లో 4.3% ఉంది. రెవెన్యూ డెఫిసిట్ ఏమో 1.5%, 1.5% చేంజ్ ఏం లేదు. ప్రైమరీ డెఫిసిట్ అనేది 0.8% ఉంది. 0.7% ఉంది. టాక్స్ రెవెన్యూస్ ఎంత గ్రాస్ టాక్స్ రెవెన్యూ ఎంత 11.4% ఉంది. 26, 27లో 11.2% ఉంది. నాన్ టాక్స్ రెవెన్యూ ఎంత ఉంది? 25, 26లో 1.9% ఉంది. 26, 27లో 1.7% ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ డెట్ ఎంత ఉంది? 56.1% ఉంది. బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో 55.6% అనేది ఉంది. ఓకేనా? సో, ఇదనమాట. ఓకేనా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ డెట్ అనేది తగ్గింది. ఓకేనా? తగ్గుతుంది. ఫిస్కల్ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. ఓకేనా? మంచిది. అది మంచి సూచనలనమాట. ఓకేనా? వికసిత్ భారత్ చూసుకోండి. ఇంకా అదయిపోయింది. మీకు పబ్లిక్ ఫైనాన్స్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇదంతా మనకి సెక్టార్స్‌లో ఇంకేమైనా డెవలప్‌మెంట్స్ అవి ఇవి ఉంటాయి గదా! అవి స్టార్ట్ అయితున్నాయి ఇప్పుడు మనకి. పబ్లిక్ ఫైనాన్స్ వరకు అయిపోయింది. సో, వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. ఒక సింగిల్ వీడియోలో చేద్దాం అనుకున్నా అందుకే. కొంచెం ఓపిక చేసుకొని చూసుకోండి. నోట్స్ గూడా నేను మనకి ఇచ్చేస్తాను మీకు. రాసుకోండి. చాలా బెనిఫిట్ ఉంటుంది మీకిది. వికసిత్ భారత్ బ్యాలెన్సింగ్ యాంబిషన్ విత్ ఇంక్లూజన్ 3 థీమ్స్ అనమాట. 3 థీమ్స్ ఆర్ స్లోగన్స్ అనేవి ఉన్నాయి. వికసిత్ భారత్ అనేది ఉంది గదా! మనకి ఏంటిది 2047 ఆజాదీ కా అమృత్ కాల్ 2047 వరకు డెవలప్డ్ నేషన్‌గా ఉండాలనేది టార్గెట్ ఉంది. వికసిత్ భారత్ అనేది ప్రైమరీ గోల్. మనకి నీతి ఆయోగ్ గోల్ ఉంటుంది గదా! ఓకేనా? మీకు ఇవన్నీ తెలిసుండాలి ఎకనామిక్స్‌లో. ఓకేనా? అప్పుడే మీకు బడ్జెట్ అనేది చాలా సింపుల్‌గా అర్థమైతది. ఓకేనా? సో, 3 స్లోగన్స్ అనేవున్నాయి. వికసిత్ భారత్ మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ బడ్జెట్‌లో. ఫస్ట్ వన్ ఏంటిదది? యాక్షన్ ఓవర్ యాంబివాలెన్స్. సెకండ్ వన్ రిఫార్మ్ ఓవర్ రెటోరిక్ అండ్ పీపుల్ ఓవర్ పాపులిజం. ఓకేనా? ఈ 3 స్లోగన్స్ అనేయి పెట్టుకున్నదనమాట గవర్నమెంటు. అండ్ ఎయిమ్ ఏంటిది? ఎయిమ్ ఏం పెట్టుకుంది? ట్రాన్స్‌ఫార్మ్ యాస్పిరేషన్స్ ఇంటూ ఎ అచీవ్‌మెంట్, పొటెన్షియల్ ఇంటూ పెర్ఫార్మెన్స్. సో, ఇది ఎయిమ్ అనమాట గవర్నమెంట్‌ది. అండ్ టార్గెట్ చూసుకుంటే స్టెబిలిటీ ఇన్ ఎకానమీ స్టెబిలిటీ అనేది ఉండాలి. అంటే గ్రోత్ అనేది పడిపోకుండా అంటే ర్యాపిడ్ చేంజెస్ అంటే ఇప్పుడు మనకెంత గ్రోత్ రేట్ అనేది 7% ఉంది ఐ థింక్ సో. సో, అది సడెన్‌గా మీకు 4%కి వచ్చుడు, 1%, 2%కి అట్లా రావడం అది కాదు. అయితే పెరగాలి గానీ తగ్గకూడదు గదా! సో, అదనమాట. స్టెబిలిటీ అనేది మెయింటైన్ జేయాలి. అండ్ మనకి ఫిజికల్ డిసిప్లైన్ అనేది ఉండాలి. ఫిజికల్ డిసిప్లైన్ అంటే ఏంటిదంటే ఎక్కడ ఖర్చు చేస్తున్నాము మనీ. ఫిజికల్ అంటే మనీ మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. మనీ ఎక్కడ ఖర్చు చేస్తున్నాము, ఎందుకు ఖర్చు చేస్తున్నాము, ఎలా ఖర్చు చేస్తున్నాం, అకౌంటబిలిటీ అదంతా అదనేది ఉండాలనమాట ఫిజికల్ డిసిప్లైన్ అనేది. అండ్ సస్టైన్డ్ గ్రోత్. ఆ గ్రోత్ అనేది మనకి తాత్కాలిక గ్రోత్ కాకుండా లాంగ్ లాస్టింగ్ గ్రోత్ అనేది ఉండాలనమాట. ఓకేనా? అండ్ మోడరేట్ ఇన్‌ఫ్లేషన్ అనమాట. ఇన్‌ఫ్లేషన్ అనేది కొంచెం మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. ఒక మోడరేట్ ఇన్‌ఫ్లేషన్ అంటే ఎంత ఉండాలో అంత ఉండాలి ఇన్‌ఫ్లేషన్ అనేది. ఇన్‌ఫ్లేషన్ ఉండడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆహ్, మనకి ఇన్‌కమ్స్ పెరుగుతాయి. ఓకేనా? రూపాయొచ్చే కాడ రూ. 2 అదే రూ. 2 వచ్చే కాడ రూ. 10 రావాలనుకుంటే మొత్తానికే నష్టమైతది. అండ్ ఈ బడ్జెట్ అనేది యువశక్తి డ్రివెన్ బడ్జెట్ అనమాట. ఓకేనా? మెయిన్‌లీ ఫోకస్డ్ ఆన్ యూత్ అనమాట. ఓకేనా? సో, సంకల్పం ఏంటిది? గవర్నమెంట్ సంకల్పం అంటే ఏంటిదంటే ఫోకస్ ఆన్ పూర్, అన్‌ప్రివిలేజ్డ్ అండ్ డిసడ్వాంటేజ్డ్. సో, వీళ్ళ మీద ఫోకస్ చేయాలని అనుకుంది గవర్నమెంటు. అండ్ కర్తవ్య భవన్‌లో ఫస్ట్ టైమ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా! 3 కర్తవ్యాలు పెట్టుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ ఈ బడ్జెట్‌లో మనకి. ఫస్ట్ కర్తవ్యం ఏంటిదంటే యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్ అనమాట. సెకండ్ కర్తవ్యము ఫుల్‌ఫిల్ యాస్పిరేషన్స్ ఆఫ్ అవర్ పీపుల్. థర్డ్ కర్తవ్యము విజన్ ఆఫ్ సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్. సో, ఈ సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అనేది ఏంటిదంటే ఎక్కడ చూసుంటారు మీరు? మీకెవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ఓకేనా? సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ ఇది మనం నీతి ఆయోగ్‌లో చూస్తాము. ఓకేనా? నీతి ఆయోగ్ టార్గెట్స్ ఉంటది కదా! అందులో చూస్తాం మనము. ఓకేనా? గోల్స్‌లో నీతి ఆయోగ్ గోల్స్‌లో ఉంటుంది. అందరూ బాగుండాలి, అందరూ బాగుపడాలి ఇట్లా సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ ఓకేనా?
అందరి దగ్గర అన్నీ ఉండాలి. అందరూ బాగుండాలన్నట్టు అది థీమ్ అనమాట. ఓకేనా. సో, మనం ఫస్ట్ కర్తవ్యం చూసుకుంటే, ఫస్ట్ కర్తవ్య ఈస్ టు యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రపోజెస్ 6 ఇంటర్వెన్షన్స్ అనమాట. సో, యాక్సిలరేట్, సస్టైన్ ఎకనామిక్ గ్రోత్ అనమాట. అండ్ ఫస్ట్ కర్తవ్యాలో మనకి 6 ఇంటర్వెన్షన్స్ అనేవి ఉంటాయి. మనం ఆ 6 చూసుకుందాము. ఫస్ట్ వన్ ఇప్పుడు మనము. ఫస్ట్ వన్ ఏంటిది? స్కేలింగ్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ 7 స్ట్రాటజిక్ అండ్ ఫ్రాంటియర్ సెక్టార్స్. సో, ఆ 6 ఇంటర్వెన్షన్స్‌లో ఫస్ట్ వన్. ఫస్ట్ వన్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ 7 స్ట్రాటజిక్ సెక్టార్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటిది మనకి బయోఫార్మా శక్తి అనమాట. బయోఫార్మా శక్తి అంటే ఏంటిది? స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్‌మెంట్ త్రూ నాలెడ్జ్, ఆహ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనమాట. ఎంత దీని ఔట్‌లే ఎంత అంటే 10,000 క్రోర్ రూపీస్ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో 10,000 క్రోర్ రూపీస్ అనేది ఖర్చు పెడతారు. బయోఫార్మా ఫోకస్డ్ ఆన్ క్రియేటింగ్ 3 న్యూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్, నైపర్ అండ్ అప్‌గ్రేడింగ్ ఎగ్జిస్టింగ్ 7. సో, కొత్తగా ఒక 3 నైపర్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఆల్రెడీ ఉన్న 7 అప్‌గ్రేడ్ చేశారనమాట. ఓకేనా. అండ్ సెకండ్ వన్ ఏంటిది? ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 అనమాట. అండ్ థర్డ్ వన్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీము. దీని ఔట్‌లే ఎంత? 40,000 క్రోర్ రూపీస్ అనమాట. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటే మీకు తెలుసు గదా! అండ్ మనకు ఫోర్త్ వన్ చూసుకుంటే స్కీమ్ ఫర్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్. ఓకేనా. రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ అంటే మీకు ఒకటి చెప్పాలి. ఇక్కడ మీకు సో, రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి ఉంటాయి గదా! సో, ఇవి ఎక్కువ ఆల్‌మోస్ట్ 90-95% చైనానే సప్లై చేస్తది వరల్డ్ మొత్తానికి. సో, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వీటి మీద వరల్డ్ మొత్తం చైనా మీద డిపెండ్ అయి ఉంటదనమాట. సో, దీనికి ఇప్పుడు ఇదెందుకు జెప్తున్నావు అనంటే, నిన్న బెంగుళూరులో ఒక స్టార్టప్ కంపెనీ. ఆ స్టార్టప్ కంపెనీకి ఒక పేటెంట్ అనేది వచ్చిందనమాట. ఆ పేటెంట్ ఏంటిదంటే, ఈ పర్మనెంట్ మాగ్నెట్స్ లేకుండా, రేర్ ఎర్త్ మెటల్స్ ఇవేయి వాడకుండా జస్ట్ ఒక సాఫ్ట్‌వేర్‌తోని, ఎలక్ట్రిసిటీతోని ఒక ఏవీ మోటార్ రన్ చేయగలిగిర్రు. వాళ్ళు ఆ మోటార్‌కి పేటెంట్ అనేది తీసుకున్నారనమాట. అది చిన్న సైజే. అదే టెక్నాలజీ వాడి మనం పెద్ద సైజ్ కూడా చేయొచ్చు. దానికి పేటెంట్ అనేది వాళ్ళు తీసుకున్నారనమాట. సో, ప్రపంచం అంతా దాని మీద పోటీ పడుతుంటే జస్ట్ ఒక స్టార్టప్ కంపెనీ, ఇండియాలో స్టార్టప్ కంపెనీ దాన్ని సింపుల్‌గా తయారు చేసి పేటెంట్ తీసుకుంది. ఇప్పుడు ఆ కంపెనీకి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి ఇస్తారనమాట. ఎందుకంటే ఊకే రేర్ ఎర్త్ మెటీరియల్స్ వాడే కంటే ఎన్వైర్న్‌మెంట్ డ్యామేజ్ చేసే కంటే డైరెక్ట్ ఏదో సాఫ్ట్‌వేర్ ద్వారా మనం వాడేసి అయిపోతది గదా! అని సో, అది చాలా బెటర్ ఆప్షన్. బెస్ట్ ఆప్షన్ అది. ఓకేనా. సో, ఎన్వైర్న్‌మెంట్ పొల్యూషన్ అనేది తగ్గిపోతది. మైనింగ్ అనేది తగ్గుతదనమాట. సో, అదనమాట చాలా. ఇండియాలో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ ఇండియా. ఓకేనా. సో, అట్లా అనమాట. సో, స్కీమ్ ఫర్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ రిసర్చ్, మైనింగ్, ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్స్ టు బి ఎస్టాబ్లిష్డ్ టు సపోర్ట్ మినరల్ రిచ్ స్టేట్స్ ఆఫ్ ఒడిషా, కేరళ, ఏపీ అండ్ తమిళనాడు. ఓకేనా. ఇక్కడ మనకి రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేవి ఎక్కువుంటాయన్నమాట. ఓకేనా. అండ్ ఫిఫ్త్ వన్ గవర్నమెంట్ టు లాంచ్ ఎ స్కీమ్ టు సపోర్ట్ స్టేట్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ 3 డెడికేటెడ్ కెమికల్ పార్క్స్ ఎన్హాన్సింగ్ డొమెస్టిక్ ప్రొడక్షన్. సో, కెమికల్ పార్క్స్ అనేవి గూడా ఎస్టాబ్లిష్ చేయడానికి స్టేట్స్‌కి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. అండ్ డెడికేటెడ్ ఇనిషియేటివ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అఫోర్డబుల్ క్యాపిటల్ గూడ్స్ తయారు చేయడానికి గూడా ఒక స్కీమ్ అనేది తీసుకొస్తారంట. అండ్ అందులో చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ ఆ స్కీమ్స్‌లో క్యాపిటల్ గూడ్స్‌లో హైటెక్ టూల్ రూమ్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సీపీఎస్‌ఈస్. సెకండ్ వన్ స్ట్రెంథెనింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హై వాల్యూ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్‌మెంట్ స్కీమ్ ఫర్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనౌన్స్‌డ్. ఓకేనా. అండ్ మనకి సెవెంత్ వన్ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ద టెక్స్‌టైల్ సెక్టార్ అనౌన్స్‌డ్. టెక్స్‌టైల్ సెక్టార్‌కి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది అనౌన్స్ చేసినారు. అందులో ఫస్ట్ వన్ మనకి నేషనల్ ఫైబర్ స్కీమ్ అనమాట. సెల్ఫ్ రిలయన్స్ ఇన్ నేచురల్ ఫైబర్స్ సచ్ యాస్ సిల్క్, వూల్, జూట్, మ్యాన్ మేడ్ ఫైబర్స్ అండ్ న్యూ ఏజ్ ఫైబర్స్ అనమాట. న్యూ ఏజ్ ఫైబర్స్ అంటే కొత్తగా ఇప్పుడు మనం ఏమన్నా తయారు చేస్తుంటామనమాట. అండ్ టెక్స్టైల్ ఎక్స్‌పాన్షన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ టు మోడర్నైజ్ ట్రెడిషనల్ క్లస్టర్స్ అనమాట. అండ్ మెగా టెక్స్టైల్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేసినారు. టు స్ట్రెంథెన్ ఖాదీ, హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే మనకిప్పుడు సో, ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్‌లో 7 టాపిక్స్ అనేవి ఉన్నాయి గదా! మనం అవి చూసుకున్నాము. ఇక్కడ మీకు 6 ఇంటర్వెన్షన్స్ అని ఉన్నది గదా! అందులో ఫస్ట్ వన్‌లో మనకి 7 ఉంటాయి. 7 స్ట్రాటజీస్ అని ఉంటాయి. అవి అయిపోయినాయి ఇప్పుడు. 6లో ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకా 5 ఉంటాయి. మనం ఇప్పుడు సెకండ్ వన్ డిస్కస్ చేసుకుందాం. రెజువనేటింగ్ లెగసీ ఇండస్ట్రియల్ సెక్టర్ చూసుకుంటే ఈ స్కీమ్ టు రివైవ్ 200 లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనౌన్స్‌డ్. ఓకేనా. 200 లెగసీ ఇండస్ట్రియల్స్ క్లస్టర్స్ అనేవి ఆహ్, మళ్ళీ ఓపెన్ చేయడానికనేది ఒక స్కీమ్ అనేది తీసుకొస్తున్నారు. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే మనకి క్రియేటింగ్ చాంపియన్ ఎంఎస్ఎంఈస్ అనమాట. ఓకేనా. ఎంఎస్ఎంఈస్ అనేది హ్మ్. క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా. డెడికేటెడ్ 10,000 క్రోర్ ఎస్ఎంఈ ఆహ్, గ్రోత్ ఫండ్ అనేది ఇస్తున్నారు. టాప్ అప్ ద సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ 2021 విత్ 2,000 క్రోర్ రూపీస్. గవర్నమెంట్ టు ఫెసిలిటేట్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాస్ ఐసీఐఏ, ఐసీఎస్ఐ, ఐసీఎంఏఐ టు డెవలప్ కార్పొరేట్ మిత్రాస్ ఎస్పెషల్లీ ఇన్ టైర్ 2 అండ్ టైర్ 3 టౌన్స్ టు హెల్ప్ ఎంఎస్ఎంఈ మీట్ కాంప్లయన్స్ రిక్వైర్మెంట్స్ ఎట్ అఫోర్డబుల్ కాస్ట్. సో, ఇదంతా ఉంటది అంతే నార్మల్‌గా ఉంటది. మీకు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదంతా పెద్దగా ఏముండదు. సో, ఫోర్త్ వన్ డెలివరింగ్ ఏ పవర్‌ఫుల్ పుష్ టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ టు బి ఇంక్రీస్డ్ to 12.2 lakh crore in financial year 2026-27. Government to set up an infrastructure risk guarantee fund to mm, to promote environmental sustainable movement of cargo by following measures అనమాట. న్యూ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఫ్రమ్ డంకొనిని ఈస్ట్ టు సూరత్ వరకు. ఓకేనా. సూరత్ వరకు ఒకటి ఆహ్, ఒక కారిడార్ అనేది కడుతున్నారు. ఓకేనా. ఇదేంటిది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లో భాగంగా గదా! అండ్
20 న్యూ నేషనల్ వాటర్ వేస్ అనేవి నెక్స్ట్ 5 ఇయర్స్‌లో క్రియేట్ చేశారంట. నేషనల్ వాటర్ వే 5 అనేది ఒడిషా టు కనెక్ట్ తాల్చర్ అండ్ అంగుల్. ఈ ఒడిషా నుంచి తాల్చర్ అండ్ అంగుల్ అనే ఏరియాస్‌ని కనెక్ట్ చేస్తారంట. టు ఇండస్ట్రియల్ సెంటర్స్ లైక్ కళింగనగర్ టు పోర్ట్స్ ఆఫ్ పారాదీప్ అండ్ ధామ్రా. ఇది ఒకటి కనెక్ట్ చేస్తదనమాట అంట. షిప్ రిపేర్ ఎకోసిస్టమ్ క్యాటరింగ్ టు ఇన్‌లాండ్ వాటర్ వేస్ టు బి సెట్ అప్ ఎట్ వారణాసి అండ్ పాట్నా. వారణాసి, పాట్నాలో ఇన్‌లాండ్ వాటర్ వేస్‌లో షిప్ రిపేర్ ఎకోసిస్టమ్ అనేది పెడతారంట. ఇన్‌లాండ్ వాటర్ వేస్ అంటే రివర్స్‌లో పెద్ద పెద్ద లేక్స్ ఇట్లా ఇవన్నమాట ఇన్‌లాండ్ వాటర్ వేస్ అంటే. ఓకేనా? హ్మ్. కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ టు బి లాంచ్డ్. కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ టు ఇంక్రీజ్ ఇన్‌లాండ్ వాటర్‌వే అండ్ కోస్టల్ షిప్పింగ్ షేర్ ఫ్రమ్ 6% టు 12% బై 2047 అనమాట. సీప్లేన్ వీజీఎఫ్ స్కీమ్ టు బి ఇంట్రొడ్యూస్డ్ టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ ఆపరేషన్స్ అనమాట. ఓకేనా? ఇది మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే అయిపోతది. పెద్దగా చెప్పడానికి ఏముండదు. అండ్ ఫిఫ్త్ వన్ ఎన్ష్యూరింగ్ లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. అండ్ outlay of 20,000 crore rupees నెక్స్ట్ 5 ఇయర్స్‌లో అనౌన్స్డ్ ఫర్ కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ సీసీయూఎస్ టెక్నాలజీస్ అనమాట. డెవలపింగ్ సిటీ ఎకనామిక్ రీజియన్స్ అండ్ అలొకేషన్ ఆఫ్ 5,000 క్రోర్ రూపీస్ ఓవర్ 5 ఇయర్స్ ఫర్ సిటీ ఎకనామిక్ రీజియన్ అనౌన్స్డ్. 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్. ఇది మీకు బాగా తెలుసు కదా! బాగా అప్పుడు హైలైట్ అయింది. హ్మ్. హై స్పీడ్ రైల్స్. అందులో 7లో 3 హైదరాబాద్‌కే ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ వన్ పూణే, ముంబై. సెకండ్ వన్ పూణే, హైదరాబాద్ ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై. ఇట్లా 3 ఉన్నాయి హైదరాబాద్‌కే. అండ్ చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, వారణాసి, వారణాసి, సిలిగురి. సిలిగురి ఏడ ఉంది కామెంట్ చేయండి మీరొకసారి. గవర్నమెంట్ టు సెటప్ ఏ హై లెవెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ ఫర్ వికసిత్ భారత్ అనమాట. ఇన్సెంటివ్ ఆఫ్ 100 క్రోర్ ఫర్ సింగిల్ ఇష్యూయన్స్ ఆఫ్ మున్సిపల్ బాండ్స్ ఫర్ మోర్ దాన్ 1000 క్రోర్స్ అనమాట. ఓకేనా? సెకండ్ కర్తవ్య చూసుకుంటే అదంతా ఫస్ట్ కర్తవ్య కదా మనకి. అండ్ మనం ఇప్పుడు సెకండ్ కర్తవ్య చూసుకుంటే ఇస్ టు ఫుల్‌ఫిల్ ఆస్పిరేషన్స్ అండ్ బిల్డ్ కెపాసిటీ ఆఫ్ పీపుల్ అనమాట. సర్వీస్ సెక్టార్ చూసుకుంటే ఫస్ట్ వన్ గవర్నమెంట్ టు సెటప్ ఏ హై పవర్డ్ డెడికేషన్ టు ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రైజ్ స్టాండింగ్ కమిటీ అనమాట. అండ్ హెల్త్‌లో చూసుకుంటే అప్‌గ్రేడ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ న్యూ ఇన్‌స్టిట్యూషన్స్ ఫర్ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఇన్ 10 సెలెక్టెడ్ డిసిప్లైన్స్ అనమాట. అండ్ 5 రీజనల్ మెడికల్ హబ్స్. 5 రీజనల్ మెడికల్ హబ్స్ టు బి ఎస్టాబ్లిష్డ్ టు ప్రమోట్ ఇండియా యాస్ ఎ హబ్ ఫర్ మెడికల్ టూరిజం సర్వీసెస్ అనమాట. సో మెడికల్ టూరిజం సర్వీసెస్‌కి హబ్ అనేది క్రియేట్ చేయడానికి 5 రీజనల్ మెడికల్ హబ్స్ అనేవి క్రియేట్ చేశారనమాట. కడతారంట. అండ్ కేర్ ఎకోసిస్టమ్ అనేది ఒకటున్నది మనకి. ఇదొకటి చూసుకోండి. కేర్ ఎకానమీ, కేర్ ఎకోసిస్టమ్ అనేది కూడా ఇంపార్టెంట్. డెవలపింగ్ ఎ వెరైటీ ఆఫ్ ఎన్ఎస్‌క్యూఎఫ్ అలై అలైన్డ్ ప్రోగ్రామ్స్ టు ట్రైన్ 1.5 లాక్ మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్ అనమాట. ఓకేనా? ఇది ఉమెన్ సెంట్రిక్ ఉంటదనమాట. 1.5 లాక్ మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్ అనే వాళ్ళకి క్రియేట్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఆయుష్ అనేది ఉంది. ఆయుష్ చూసుకుంటే మీరు 3 న్యూ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అప్‌గ్రేడింగ్ ఆయుష్ ఫార్మసీస్ అండ్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఫర్ హైయర్ స్టాండర్డ్స్ ఆఫ్ సర్టిఫికేషన్ ఎకోసిస్టమ్ అండ్ అప్‌గ్రేడింగ్ ద డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ అనమాట. ఓకేనా? కొత్తగా 3 కడుతున్నారు. 3 క్రియేట్ చేస్తున్నారనమాట. అండ్ ఆరెంజ్ ఎకానమీ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ టైమ్ బడ్జెట్‌లో మనం విన్నాం ఈసారి. ఆరెంజ్ ఎకానమీ అనేది ఒకసారి చూసుకోండి మీరు బాగా. ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటిదంటే డిజిటల్ ఎకానమీ. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా! వాళ్ళదే అనమాట. ఓకేనా? సో, సెట్టింగ్ అప్ ఏవిజీసీ అనమాట. ఏవిజీసీ అంటే విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఇన్ 15,000 సెకండరీ స్కూల్స్ అండ్ 500 కాలేజెస్ అనమాట. 2,000,000 జాబ్స్ క్రియేషన్ అనేది జరుగుతది. అంటే 20,00,000 మంది. ఓకేనా? ఇచ్చేస్తారనమాట. అండ్ స్కూల్స్‌లో అట్లా పెడతారంట. ల్యాబ్స్ అనేవి. కంటెంట్ క్రియేషన్ ల్యాబ్స్ అనేవి. అదొక స్కిల్ లాగా నేర్పిస్తారంట. అండ్ డిజైన్‌లో చూసుకుంటే సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ న్యూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిజైన్ త్రూ ద ఛాలెంజ్ రూట్ ఇన్ ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ స్పోర్ట్స్‌లో చూసుకుంటే ఖేలో ఇండియా మిషన్ అనేది ఒకటుంది మనకి. ఇంటిగ్రేటెడ్ టాలెంట్ డెవలప్‌మెంట్ పాత్‌వే, సిస్టమాటిక్ కోచింగ్ డెవలపింగ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ స్పోర్ట్స్ అనమాట. సో, అందులో అవన్నీ వాడతారంట. అవన్నీ వాడి ఖేలో ఇండియా మిషన్ అనేది బాగా డెవలప్ చేశారంట. అండ్ స్పోర్ట్స్ సెక్టార్‌లో అది డెవలప్‌మెంట్ అనేది చేశారంట. అండ్ ఎడ్యుకేషన్‌లో చూసుకుంటే 5 యూనివర్సిటీ టౌన్‌షిప్స్ ఇన్ ద విసినిటీ ఆఫ్ మేజర్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ కారిడార్స్. సో, ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ కారిడార్స్‌లో 5 యూనివర్సిటీస్ అనేవి క్రియేట్ చేశారంట. దగ్గరలో ఆ ఇండస్ట్రియల్ ఏరియాస్ దగ్గరలో 5 యూనివర్సిటీస్ అనేవి క్రియేట్ చేశారంట. 1 గర్ల్స్ హాస్టల్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. సో, 1 గర్ల్స్ హాస్టల్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ స్టెమ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అనమాట. ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌లో అట్లా గర్ల్స్ హాస్టల్ అనేది క్రియేట్ చేశారంట. సెట్టింగ్ అప్ ఆర్ అప్‌గ్రేడింగ్ ఆఫ్ 4 టెలిస్కోప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంట. అండ్ మనకి టూరిజం చూసుకుంటే నెక్స్ట్ మనము సెట్టింగ్ అప్ ఏ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ యాస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ అకాడమియా, ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్. పైలట్ స్కీమ్ ఫర్ అప్‌స్కిల్లింగ్ 10,000 గైడ్స్. ఓకేనా? 10,000 గైడ్స్‌ని తయారు చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేస్తున్నారనమాట. 20 ఐకానిక్ టూరిస్ట్ సైట్స్‌లో ఈ 10,000 టూరిస్ట్ గైడ్స్‌ని ట్రైన్ చేస్తారు. అండ్ వాళ్ళకక్కడ జాబ్ అనేది క్రియేట్ చేస్తారనమాట. అండ్ ఇండియా టు హోస్ట్ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్. సో, ఫస్ట్ ఎవర్ గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ అనేది ఇండియా హోస్ట్ చేయబోతుంది. డెవలప్‌మెంట్ ఆఫ్ 15 ఆర్కియాలజికల్ సైట్స్ అనేది చేయబోతుంది. డెవలప్ చేస్తుంది. డెవలప్‌మెంట్ ఆఫ్ బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఇన్ నార్త్ ఈస్ట్ రీజియన్స్ ఉన్నాయి కదా! నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి. అక్కడ బుద్ధిస్ట్ సైట్స్ ఏమైనా ఉంటే వాటిని డెవలప్ చేస్తుందనమాట. అండ్ థర్డ్ కర్తవ్య చూసుకుంటే మనము ఈస్ అలైన్డ్ విత్ విజన్ ఆఫ్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అండ్ రిక్వైర్స్ టార్గెటెడ్ ఎఫర్ట్స్ ఇన్ ద ఫాలోయింగ్ 4 ఏరియాస్ అనమాట. ఈ 4 ఏరియాస్‌లో ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్‌కమ్. ఓకేనా? ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్‌కమ్స్ అనమాట. అండ్ భారత్ విస్తార్ అనేది ఒకటుంది. భారత్ విస్తార్. అండ్
సో, ఫస్ట్ వన్ ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్‌కమ్ అనమాట. ఫార్మర్స్ ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ చేస్తారనమాట. సో, వాళ్ళకి అగ్రికల్చర్‌లో ఇట్లా ఎక్విప్‌మెంట్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం, లోన్స్, సబ్సిడీస్ ఇట్లా ప్రొవైడ్ చేసి ఫార్మర్స్ ఇన్‌కమ్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ అందులో ఫస్ట్ వన్ భారత్ విస్తార్ అనేది ఉంది. ఎట్లా చేస్తారనేది భారత్ విస్తార్. గవర్నమెంట్ టు లాంచ్ భారత్ విస్తార్ ఏ మల్టీలింగ్వల్ ఏఐ టూల్ టు ఇంటిగ్రేట్ ద అగ్రి స్టాక్ పోర్టల్స్ అండ్ ద ఐకార్ ప్యాకేజ్ ఆన్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ విత్ ఏఐ సిస్టమ్స్ అనమాట. సో, ఏఐ వాడి ఆహ్, అగ్రిస్టాక్ పోర్టల్స్‌లో ఏఐ వాడి మనకి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే ఎట్లా చేయాలి? ఏమేం చేయాలని ట్రైనింగ్ అనేది చేస్తారనమాట. భారత్ విస్తార్ అనేది ఒకటి తయారు చేసి సో, నెక్స్ట్ వన్ శాండల్‌వుడ్ అనేది ఫోకస్డ్ ఆన్ కల్టివేషన్, ప్రో హార్వెస్ట్, ప్రాసెసింగ్ అనమాట. శాండల్‌వుడ్ కల్టివేషన్‌కి పర్మిషన్స్ అవి ఇవ్వడము, ప్రో హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ తర్వాత చేసేవి అవన్నీ హెల్ప్‌ఫుల్‌గా చేస్తారనమాట. ఫిషరీస్‌లో కూడా ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ 500 రిజర్వాయర్స్ అండ్ అమృత్ సరోవర్స్ స్ట్రెంథెనింగ్ ఫిషరీస్ వాల్యూ చైన్ ఇన్ కోస్టల్ ఏరియాస్ అనమాట. ఓకేనా అర్థమైంది కదా! సో, రిజర్వాయర్స్‌లో అమృత్ సరోవర్స్ ఇట్లా వాటిలో ఫిషరీస్ అనేవి డెవలప్‌మెంట్ చేసి ఒక ఎకానమీ అనేది జనరేట్ చేస్తారనమాట ఫార్మర్స్‌కి. చేపలు పట్టి అమ్ముకొని బతికే వాళ్ళకి డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఇండియన్ క్యాష్యూ అండ్ కోకోవా అనమాట. సో, ఇండియన్ క్యాష్యూకి, కోకోవాకి ఒకటి స్కీమ్ అనేది తీసుకొస్తారంట. అండ్ సపోర్టింగ్ హై వాల్యూ అగ్రికల్చర్ కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ అండ్ ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ అనమాట. అండ్ ఇండియన్ క్యాష్యూ అండ్ కోకోవా ప్రోగ్రామ్స్, యానిమల్ హస్బెండరీ చూసుకుంటే సపోర్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ద సెక్టర్ టు క్రియేట్ జాబ్, లోన్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెటర్నరీ అండ్ పారావెట్ కాలేజెస్, వెటర్నరీ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ అండ్ బ్రీడింగ్ ఫెసిలిటీస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అనమాట. డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ హార్టికల్చర్, రెజ్యూనేట్ ఓల్డ్ లో యీల్డింగ్ ఆర్చర్డ్స్ అండ్ ఎక్స్పాండ్ హై డెన్సిటీ కల్టివేషన్ ఆఫ్ వాల్‌నట్స్, ఆల్మండ్స్ అండ్ పైన్ నట్స్. సో, వీటి కల్టివేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తారంట. ఆర్చర్డ్స్, వాల్‌నట్స్, ఆల్మండ్స్, పైన్ నట్స్ వీటి కల్టివేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వన్ ఎంపవరింగ్ దివ్యాంగ్‌జన్. ఓకేనా. వీటి వాళ్ళు ఉంటారు కదా! దివ్యాంగ్‌జన్ వీళ్ళని ఎంపవర్ చేయడానికి ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చారంట. దివ్యాంగ్‌జన్ కౌశల్ యోజన. ఓకేనా. ఫర్ దివ్యాంగ్‌జన్స్ టు ఆఫర్ టాస్క్ ఓరియెంటెడ్ అండ్ ప్రాసెస్ డ్రివెన్ రోల్స్ ఇన్ ఐటీ, ఏవీజీసీ సెక్టార్స్, హాస్పిటాలిటీ అండ్ ఫుడ్ అండ్ బెవరేజ్ సెక్టార్స్‌లో. ఓకేనా. కమిట్మెంట్ టు మెంటల్ హెల్త్ అండ్ ట్రామా కేర్ అనమాట. మెంటల్ హెల్త్ అండ్ ట్రామా కేర్ వాళ్ళకి ఒకటి ఆహ్, హాస్పిటల్ ఓకేనా. సో, అది సెటప్ చేస్తారు. గవర్నమెంట్ టు సెటప్ నిమ్హాన్స్ టు ఇన్ నార్త్ ఇండియాలో ఒకటి క్రియేట్ చేశారంట. మెంటల్ హెల్త్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్. ఓకేనా. ఫోర్త్ వన్ ఫోకస్ ఆన్ ద పూర్వోదయ స్టేట్స్ అండ్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ అనమాట. వీటి మీద ఫోకస్ అనేది చేశారనమాట. గవర్నమెంట్ డెవలప్ ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ విత్ ఏ వెల్ కనెక్టెడ్ నోడ్ ఆఫ్ దుర్గాపూర్, క్రియేషన్ ఆఫ్ 5 టూరిజం డెస్టినేషన్స్ ఇన్ ద 5 పూర్వోదయ స్టేట్స్ అండ్ 5 పూర్వోదయ స్టేట్స్‌లో అండ్ ప్రొవిజన్ ఆఫ్ 4000 ఈ బసెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఎక్స్‌పెండిచర్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ మనీ బై గవర్నమెంట్ ఇన్ మేజర్ ఐటెమ్స్. సో, మనీ అనేది ఎక్కడెక్కడ ఎక్స్‌పెండిచర్ చేస్తుంది. ఎంతెంత చేస్తుందంటే ట్రాన్స్‌పోర్ట్‌లో 5,98,520 క్రోర్ రూపీస్ అనేది గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ చేస్తుంది. అండ్ డిఫెన్స్‌లో 5,94,585 క్రోర్ రూపీస్ అనమాట. అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో 2,73,108 క్రోర్ రూపీస్. హోమ్ అఫైర్స్‌లో 2,55,234 క్రోర్ రూపీస్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్‌లో 1,62,671 క్రోర్ రూపీస్ అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ చూసుకుంటే 1,39,289 క్రోర్ రూపీస్. ఎనర్జీలో 1,09,029 క్రోర్ రూపీస్. హెల్త్‌లో 1,04,599 క్రోర్ రూపీస్. అర్బన్ డెవలప్‌మెంట్ 85,522 క్రోర్ రూపీస్. ఐటీ అండ్ టెలికామ్‌లో 74,560 క్రోర్ రూపీస్. కామర్స్ అండ్ ఇండస్ట్రీలో 70,296 క్రోర్ రూపీస్. సోషల్ వెల్ఫేర్‌లో 62,362 క్రోర్ రూపీస్. సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్‌లో 55,756 క్రోర్ రూపీస్. టాక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో 45,500 క్రోర్ రూపీస్. ఎక్స్‌టర్నల్ అఫైర్స్‌లో 22,119 క్రోర్ రూపీస్. ఫినాన్స్ 20,649 క్రోర్ రూపీస్. డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్స్ 6,812 క్రోర్ రూపీస్ అనమాట. సో, ఇండైరెక్ట్ టాక్స్ ప్రపోజల్స్ ఇన్ బడ్జెట్ చూసుకుంటే మనము, సో, కస్టమ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ విత్ 2 ఇయర్స్. న్యూ ఇంటిగ్రేటెడ్ ఐటీ సిస్టము. సో, రిమూవల్ ఆఫ్ కరెంట్ వాల్యూ క్యాప్ 10 లాక్స్. ఇది ఒకసారి మీరు చదవండి. మీకు ఈజీగా అర్థమైపోతది. డైరెక్ట్ టాక్స్ ప్రపోజల్స్, ఇండైరెక్ట్ టాక్స్ ప్రపోజల్స్. సో, ఇంతే ఇది మనకి బడ్జెట్ అనేది అయిపోయిందనమాట. యూనియన్ బడ్జెట్ 2026, 27 అనేది అయిపోయింది మనకి. సో, ఈ వీడియో మీకెట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? సో, మన క్లాస్ ఎట్లా ఉంది? మన మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సారీ. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన క్లాసెస్ అండ్ సోషల్ ఎకనామిక్ అవుట్‌లుక్ కూడా బాగా చూసుకోండి అది. మీకు బాగా యూజ్ అయితుంది. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ కాందా అని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉంటుంది. తెలంగాణ కాందాన అని. సో, అది ఫాలో అవ్వండి. ఓకేనా? ఆహ్, థాంక్ యూ. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా టాపిక్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మెసేజ్ చేయండి. ఆర్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మనం ఆ వీడియోస్ చేద్దాము. ఓకేనా? ఆహ్, ఒక విషయం చెప్పాలి మీకు. హ్మ్. ఇవి నేను ఒక 4 సోర్సెస్ అనేది వాడిననమాట. ఓకేనా. నాకు ఇక్కడ ఒకటి దొరికింది. 'ఆర్‌సి రెడ్డి' వాళ్ళదొకటి దొరికిందనమాట. ఒకటి పీడీఎఫ్ ఫైల్ అనేది దొరికింది ఎకానమీది. అండ్ నేను పీఐబీలో ఒకటి తీసుకున్నాను. అండ్ మనకి గూగుల్‌లో ఒకటి చేస్తే బడ్జెట్ అనాలిసిస్ అని అదొకటి దొరికింది. అండ్ నేను జెమినీ. ఈ 4 సోర్సెస్ వాడి ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేసిన. నాకు 1 ఫుల్ డే పట్టిందనమాట. ఆల్‌మోస్ట్ నాకు ఒక 10 అవర్స్ టైమ్ అనేది పట్టింది నోట్స్ ప్రిపేర్ చేయడానికి. ఓకేనా. సో, నేనింత కష్టపడ్డా కాబట్టి మీరు కొంచెం వీడియో ఫుల్‌గా చూడండి. మీరు
ఫుల్ వీడియో చూడడం లేదు. నాకది బాధ అనిపిస్తుంది. వాచ్ టైమ్ అనేది నేను చెక్ చేస్తే జస్ట్ 2 మినిట్స్, 2 ½ మినిట్స్ అనే ఉంటుంది యావరేజ్‌గా. అంటే ఎవరైనా వస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు, ఏందని మీద మీద చూస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు. సో, నేనింత కష్టపడి ఎకనామిక్స్ క్లాసెస్ ఇంత సింపుల్ వేలో మీకు నోట్స్ క్రియేట్ చేసి నోట్స్ నేను ఆల్రెడీ ఆన్‌లైన్‌లో చెప్పొచ్చు. నేను అంటే పీడీఎఫ్ లాగా ఎడిట్ చేసి నేను ఆల్రెడీ చెప్పొచ్చు. కానీ నోట్సు రాసి చెప్తే ఒకలాగా ఫీలొస్తది మీకు. కొంచెం ఇది నేను చూసిన నోట్సు నాకిట్లా ఉన్నది అని వస్తదని డిజిటల్ ప్రింట్ లాగా ఉండకూడదని నేను నోట్సు కష్టపడి రాసి, నాకు టైం లేకపోయినా గూడా నేను క్రియేట్ చేసుకొని నేను చేస్తున్నా. అయినా కూడా మీరు చూడడం లేదు. చాలా మందికి యూజ్‌ఫుల్‌గా లేదనిపిస్తుంది నాకు. సో, నాకది కొంచెం హర్టింగ్‌గా ఉంది. మీరు ఫుల్ వీడియోస్ చూడండి. ఏమవుతుంది? మహా అయితే ఒక అర్ధగంట టైం అయిపోతుంది. అంతకు మించి ఏం కాదు. మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది గదా! ఎకనామిక్స్‌లో. చెప్పేవాళ్ళు లేరు. చెప్తుంటే గూడా మీరు వినరు. నాకది నచ్చట్లేదు. ఓకేనా? నాకందుకే ఇంట్రెస్ట్ పోయి నేను చాలా గ్యాప్ అనేది ఎందుకు తీసుకున్నా అంటే అందుకే. నాకు ఇంట్రెస్ట్ రావడం లేదు మీకు క్లాసెస్ చెప్పడానికి. ఇది గూడా చాలా మంది అడుగుతున్నారని చేసిన ఈ వీడియో గూడా. కొంచెం మోటివేటింగ్‌గా ఉండాలా చెప్పే క్లాస్ చెప్పే లెక్చరర్స్‌కి, సార్స్‌కి గూడా. ఓకేనా? సో, అదనమాట. సో, నా డ్యూటీగా నేను చెప్పడం నా డ్యూటీ. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మీకు క్లాసెస్ జరుగుతున్నాయి. ఏ ఇన్‌స్టిట్యూట్‌కి పోనవసరం లేదు. అయినా కూడా మీరు వినట్లేదు. ఇదనమాట. నాకు 4 సోర్సెస్ అనేది నేను మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ నా ల్యాప్‌టాప్‌లో మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ నేను చేసిన. సో, కొంచెం చూడండి ఒకసారి క్లాసెస్ మొత్తం వినండి. ఏమవుతుంది? మీకంత ఖాళీగా అంత టైం లేకుండా ఉండరు గదా! హాఫ్ ఎన్ అవరే గదా! ఓకేనా? సో, మంచిగా వాటర్ తాగండి. హెల్తీగా ఉండండి. మంచిగా క్లాసెస్ విని చదువుకోండి. ఓకేనా? థాంక్ యూ.